మీరు ఎక్కువ బరువు పెరుగుతున్నారా? మీ మోకాలు చాలా జాగ్రత్త. మీ బరువు అంతా కూడా ఓవర్లోడ్ అయ్యి మీ మోకాల్లో ఉన్న లిగమెంట్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతోంది. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ వస్తున్న ప్రాబ్లం అందరికీ లేడీస్లో కానీ జెంట్స్లో కానీ లిగమెంట్స్ ఇంజ్యూరీస్. అసలు ఇవి ఎందుకు అవుతున్నాయి? చాలా వరకు మన లైఫ్ స్టైల్ వల్ల, మన బరువులు పెరగడం వల్ల, మనకి తెలియకుండా మనం ఏది పడితే అది ఎక్సర్సైజెస్ చేసేసి ఆ మోకాల మీద ఎక్కువ ప్రెషర్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం వచ్చేసి మెయిన్ లిగమెంట్ ఫెయిల్యూర్. మనకి మోకాలకి చాలా ఉపయోగపడేది లిగమెంట్. స్పోర్ట్స్ ఇంజ్యూరీస్లో కానీ ఈ లిగమెంట్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఆ బ్రేక్ అయినప్పుడు ఒకలాంటి పాపప్ సౌండ్ లాగా వస్తుంది. ఇమీడియట్గా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. నీ జాయింట్ వచ్చేసి మనం మూమెంట్ చేయలేకపోవటం, మొత్తం లాకింగ్ అండ్ అన్లాకింగ్ సిస్టమ్ పోవడము, అండ్ ఇది నీ వచ్చేసి మనకి ఫుల్ స్టిఫ్ అయిపోయి వంపు లేకపోవడము, ఇవన్నీ కూడా మనకి దీని సిమ్టమ్స్. సో ఇందులో వచ్చేసి మనకి 2 టైప్స్ వస్తాయి, మైనర్ అండ్ మేజర్. అంటే గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3. గ్రేడ్ 1లో వచ్చేసి పార్షియల్ టేర్ అవుతుంది. ఈ పార్షియల్ టేర్ మనకి నార్మలైజ్డ్ ఫిజియోథెరపీ ద్వారా మనకి ఎక్సర్సైజెస్ చేసుకొని రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ ద్వారా నార్మల్ చేసుకోవచ్చు. కానీ మనకి ఫుల్ కంప్లీట్ టేర్ ఉంటే మటుకు కంపల్సరీ ఇది సర్జరీస్కి వెళ్ళాల్సిందే. ఎందుకు అంటే ఈ లిగమెంట్ అనేది ఒక్కసారి కట్ అయింది అంటే కనుక మళ్ళీ రీజనరేట్ అనేది, రీగ్రోత్ అనేది కాదు. ఇది మళ్ళీ సర్జరీ ద్వారా, అంటే మన తొడ భాగంలో కానీ లేకపోతే కాలు భాగంలో కానీ ఒక చిన్న టెండాన్ని అక్కడ అటాచ్ చేసి మనకి సర్జరీ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి దానికి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ క్వాడ్సెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజెస్ స్ట్రెంథనింగ్స్ లాంటివి ఫిజియోథెరపీ ప్రోటోకాల్లో మేము చేసి మొత్తం నార్మల్ చేస్తాం. ఇది 2 to 3 months ప్రోటోకాల్ పడుతుంది. ఇది కంటిన్యూగా చేయించుకోవటం వల్ల మీకు దీని నుంచి బయటకు వచ్చేసి నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఇబ్బందితో ఏదన్నా బాధపడుతున్నా కూడా ఈ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా దగ్గర హోమ్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్లీజ్ బుక్ an appointment. మా క్లినిక్ నేమ్ శర్మాస్ ఫిజియో అండ్ రీహాబ్ సెంటర్. మా బ్రాంచెస్ వచ్చేసి చింతల్ అండ్ కోంపల్లి. థ్యాంక్ యూ.